అందరి వేదిక వెనుక రావాల్సిందిగా కూర్చున్నాం సార్. ఈరోజు మా హెచ్ఎం మేడం అయినటువంటి పరమేశ్వరమ్మ గారు వేరే మీటింగ్లో ఉండడం వల్ల ఇక్కడ లేరు సార్. దానికి అయినటువంటి ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి శ్రీవత్సల మేడం గారు మరియు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసం సార్ గారు మీకు ఆహ్వానం పలుకుతున్నారు సార్. మీ బర్త్డే సందర్భంగా రెడ్కా సంస్థ నుంచి రెడ్కా సంస్థ వారు పిల్లలకి పుస్తకాలు పంచడానికి ముందుకు వచ్చారు సార్. మామిడి భీమ్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ రెడ్కా సొసైటీ. మీరు కూడా మంచిగా ఎదిగి చక్కగా చదివి నాయకత్వ లక్షణాలు ఇలా ఉండాలి అని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా కూడా కొడితే విజయం గొప్పగా ఉండాలి. ఈ రేంజ్ లో విజేతలందరికీ శుభాకాంక్షలు. మేడం అందరూ విజేతలు అనౌన్స్ చేయండి. అందరికీ వైద్య సేవలు, చక్కటి విద్య, వసతి, మంచి జాబ్ మేళాలు, చక్కటి వైద్య సేవలు, విద్య, ఇలాంటి ఉన్నతమైన అత్యున్నతమైన మహిళలకు సంబంధించిన సేవలు కూడా నిత్యం నిరంతరం. ఇప్పుడు చూడండి, ఉదయం రక్తదాన శిబిరం, వైద్య సేవలు, అలాగే ఇక్కడ విద్యాభ్యాసం. ఇక్కడ ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం ఇక్కడికి విచ్చేశారు. బాలల దినోత్సవాన్ని సందర్భించుకొని ఈ సందర్భంగా ముందుగా మేము ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించాం సార్. వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, తర్వాత ఈ ఆట పాటలతోటి వీళ్ళు విజేతలైన వారికి బాలల దినోత్సవం రోజు బహుమానాలు అందజేయాలనుకున్నాం సార్. ఆ రోజు మీ విజయయాత్ర ఉంది, మీరు తప్పక గెలుపొందుతారనే ఉద్దేశంతో మేము ఆ రోజు కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు నిర్వహించుకుంటున్నాం సార్. అది మీ చేతుల మీదుగా మా పిల్లలకి బహుమానాలు అందుతున్నందుకు చాలా సంతోషం సార్. అందరు గట్టిగా క్లాప్స్ ఇవ్వండమ్మా. అయితే మా పిల్లలు మనిషిగా నిలబడ్డారు. ఆయన ఆదరాభిమానాలు, ఆయన మన వెనకుండి నడిపించిన తీరుతెన్నులు, విధానం ఈ రోజు ఇలా ముందుండి అభినందనగా అమల గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు చిల్డ్రన్స్ డే అనేది యాక్చువల్లీ November 14th సెలబ్రేట్ చేసుకోవాలా కదా. November 14th రోజు ఈ స్కూల్లో ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఉండడం వల్ల ప్రోగ్రామ్ కౌంటింగ్ 144 సెక్షన్ ఉండడం వల్ల ఆ రోజు హాలిడే. ఓకే, ఆ రోజు సెలబ్రేషన్స్కి కుదరక పోస్ట్పోన్ అయ్యి ఈరోజు November 17th అంటే నా పుట్టినరోజు చిల్డ్రన్స్ డే చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది మేబీ ఇది గాడ్ డెసిషన్. పిల్లలతో ఎన్నో ఇయర్స్గా 14th November మీరు సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోవడం అవుతుంటుంది. అదేదో నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీతో పాటు చిల్డ్రన్స్ డే రోజు నా బర్త్డే కూడా మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఒక మీ బ్రదర్లా ఇక్కడికి వచ్చినాను. ఈరోజు మీ బ్రదర్ ఒక ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి మాట్లాడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా బాగా చదువుకుంటే మంచి పొజిషన్స్కి వెళ్తారు. అండ్ మీ టీచర్స్ అందరూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందిస్తారు. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మీకు మీ విద్య కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మీరందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆశిస్తూ మీతో చెప్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చిల్డ్రన్ డే సందర్భంగా వేరియస్ క్విజ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగిందంట స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో. అండ్ అందులో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు అందరూ కూడా నోట్బుక్స్ డొనేట్ చేస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ సంస్థ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, నేను కూడా రెడ్ క్రాస్లో పార్టనర్ మెంబర్ని. సో చాలా సంతోషంగా ఉంది మీతో ఈ డే సెలబ్రేట్ చేయడం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మేడం గారికి, స్టాఫ్ అందరు కూడా ధన్యవాదాలు. అండ్ రెడ్ క్రాస్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. ఎవరైనా మీ బర్త్డే కూడా ఉందా ఈరోజు? ఎవరైనా పిల్లలకి బర్త్డే ఉందా ఈరోజు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. నిజమే సార్, నిజమే. కేక్ కోసం అబద్ధాలు చెప్పు. నవంబర్ 17 ఎవరు ఉన్నారు? నవంబర్ 17 తొందరగా రావాలి. ఇంకా లేదు, ఎవరు లేవు. ఓకే ఓకే. 10th ఇంకా మెల్ల మీ పేరు? ఇంద్రజ తులసి. తులసి అండ్ ఇంద్రజ. రైట్.